ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. బహుభారం కలిగినటువంటి పరిచర్య సహకారులుగా మీరుంటే తప్పకుండా దైవిక దీవెనలు పొందుతారు అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ప్రార్థనా గది అనే పుస్తకం కోసం ప్రయాసపడుతూ ఉన్నాం. ఆ యొక్క పుస్తక నిర్మాణ విషయంలో, దాని యొక్క ముద్రణ విషయంలో, ఆర్థిక విషయాల అన్నిటిలో కూడా మీరు సహకారం కలిగి ప్రార్థించండి. అలాగే సహకారం అందించడానికి ముందుకు రండి. దేవుడు తప్పకుండా ఆ యొక్క పుస్తకము ద్వారా అనేకులను బలపరచబోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారంగా ఉందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనము. పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఒకవేళ నీ జీవితము అగమ్య గోచరముగా ఉండి, తప్పిదములతో ఉండి, తప్పిపోయిన స్థితిలో ఉండి, కృంగిపోయి ఉండి, పాడైపోయిన స్థలముగా, పాడైపోయిన పరిస్థితులతో ఉండి ఉన్నదా? అయితే దేవుడు శుభ వాగ్దానం చేస్తూ ఉన్నారండి. సంతోషిద్దాం. అదేంటో తెలుసా? ప్రియమైనటువంటి బిడ్డ, పాడైన ప్రతి స్థలమును కూడా బాగు చేయువాడను నేనే. ఎందుకంటే ఆయనకు మాత్రమే మనల్ని బాగు చేయడానికి అధికారం ఉందండి. ఆయన మనల్ని తల్లి గర్భంలో రూపించబడక ముందే ఎరిగి మనల్ని ప్రత్యేకించుకున్నారు, క్రీస్తులోనికి రాబట్టుకున్నటువంటి దేవుడిగా ఉన్నారు. ఆయన రక్తమిచ్చి మనల్ని కొన్నారు. కాబట్టి ఒకవేళ దేవునిలోకి వచ్చిన తరువాత సరైన భక్తి చేయక నీవు గనక పాడైపోయిన స్థితిలో ఉంటే, మరి ఆ యొక్క స్థలమును, ఆ యొక్క పరిస్థితిని, ఆ యొక్క జీవితాన్ని బాగు చేసేటువంటి దేవుడను నేనే, మరొకరికి అధికారం లేదు అని అంటూ ఉన్నారండి. కుమ్మరికి ఆ యొక్క మంటి మీద అధికారం ఎలాగునో ఉంటుందో దేవునికి మన మీద అధికారం ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ తప్పిపోయావా, జారిపోయావా, ఏదైనా పాపంలో మునిగిపోయి వేదన పడుతూ ఉన్నావా, లేదంటే నీ పరిస్థితులు అన్నీ కూడా పాడైన స్థితిలో ఉండి నన్నిక ఎవరు బాగు చేస్తారు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నావా? అయితే శుభ వాగ్దానము ఇది నీకోసమే. దేవుడు నీ పాడైన ప్రతి పరిస్థితిని బాగు చేస్తానని, అది నేనే అని సర్వశక్తిమంతుడైన దేవుడు మాట్లాడుతున్న మాట అండి. కాబట్టి దానిని గనక నువ్వు స్వీకరించగలిగితే, దానిని గనక గట్టిగా పట్టుకొని, అయా ఈరోజు పాడైన నా జీవితాన్ని కట్టు, పాడైన నా పరిస్థితిని కట్టు, పాడైన నా వ్యవస్థను, కుటుంబాన్ని, పాడైన నా స్థితిగతులు, పాడైన నా పిల్లలు, పాడైన ఆర్థిక ఇబ్బందులు, పాడైన ఈ పరిస్థితిని నువ్వు కట్టేటువంటి దేవుడవయ్యా. నువ్వు కడతావా? నన్ను నేనుగా నీకు అప్పచెప్పుకుంటానయ్యా అని గనక ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకుంటే, నీ పాడైన స్థలము ఏదైతే ఉన్నదో అది బాగు చేయబడి అనేకులకు దీవెనకరంగా మారబోతూ ఉన్నదండి. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మినప్పుడు దేవుడు అద్భుతం చేస్తారు. ప్రేమ అనేటువంటి వాళ్ళారా, ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఈ పాడైన స్థితి నాకే ఉపయోగకరంగా లేదు అని. కానీ దేవుడు ఈరోజు ఈ పాడైన స్థితి గనక దేవుని చేతులకు అప్పగిస్తే, ఆ పాడైన స్థలమును బాగు చేసి అనేకులకు దీవెనగా ఆయన మార్చబోతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క అద్భుతమైన వాగ్దానమును బట్టి మనము ఆదరించబడిన వారముగా మన జీవితాలను కట్టుకుందాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరచరయ్యా. అవును తండ్రి, పాడైన ప్రతి స్థలమును బాగు చేసే అధికారం మీకుంది.
అవునయ్యా, మా జీవితాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయ్యా, నన్ను బాగు చేయి, నా పరిస్థితిని బాగు చేయని ఎవరైతే ప్రభు ఈరోజు ప్రార్థిస్తున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. అలాగే ఈ పరిచర్యకు సహకరించే కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.